హాయ్ బ్రో. బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా, చూసావన్నా? చూశాను బ్రో. ఎలా అనిపించింది అన్న? ఎలా అనిపించేది ఏముంది బ్రో, సాంగ్ బాగుంది. నాగార్జున గారు అయితే ఇంకా ఏదో ఏదో సినిమాలో ఏదో సాంగ్ అని ప్రోమో వదిలినట్టు ఉంది. అది మాత్రం బాగా నచ్చింది నాకు. సత్య కామెడీ ఎలా అనిపించింది? సత్య గురించి చెప్పాలంటే ఎప్పుడైనా ఆయన కామెడీ బాగుంటుంది, ఎప్పుడైనా హైలైట్ అది. యాక్చువల్గా కొంతమందిని చూస్తే ఫేస్ని చూసి నవ్వు రాదు, ఇతని ఫేస్ చూస్తేనే ఫస్ట్ మనకి నవ్వు వచ్చేసింది. అలాంటి టైమింగ్ అతను సత్య గారిది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా బిగ్ బాస్ ఈ వీడియో ప్రోమో చూసిన తర్వాత? బిగ్ బాస్ ఎప్పుడైనా టాప్ అన్న, బిగ్ బాస్ ఎప్పుడైనా టాప్లో ఉంటుంది. దాన్ని ఇంకా దాని రేటింగ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఎందుకంటే దాంట్లో అంటే అంటే రియాలిటీ షో రియల్గానే జరుగుతుంది లోపల మాత్రం. మనం ఏదో డూప్ అనుకుంటాం కానీ నిజంగా లోపల మాత్రం రియాలిటీగా జరుగుతుంది. సో కంటెస్టెంట్లు నీ అంచనా ప్రకారం ఎవరు వెళ్తున్నారు లోపలికి? కంటెస్టెంట్స్లో ఎవరెవరో వేశారు కదండి. కుమారి అంటే వెళ్తుందని తెలిసింది కదా మన హైదరాబాద్ కుమారి అంటే. సో ఎలా ఫీల్ అవుతాం వెళ్తే? అన్న నిజంగా వాళ్ళు కుమారి ఆంటీ అంటారు కానీ ఆమె స్ట్రీట్లో ఏదో ఫుడ్ పెట్టుకొని అలా ఉంటే వాళ్ళని ఫేమస్ చేయడం ఏందన్న. ఎవరో ఇక అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఫేమస్ చేయొచ్చు. కానీ వీళ్ళు అక్కడ కుకింగ్ వండుకొని అక్కడ రోడ్డు మీద అలా రైస్ వడ్డించి వాళ్ళని ఫేమస్ చేయడం నాకు అసలు నచ్చలేదు. సో మరి ఎవరిని చేద్దాం? అమర్దీప్ వాళ్ళ భార్య వస్తున్నాడు, ఆమెను చేద్దామా? నువ్వే అంటున్నావు కదా ఫుడ్ అందుకు చెప్తున్నానన్న. అంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె ఎలాగో ఫేమస్ అయింది, మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఫేమస్ అవసరం లేదు. ఫేమస్ లేని ఫిగర్స్ లోపల పెడితే నార్మల్ పీపుల్స్ చూస్తారా? ఇప్పుడు నిన్ను నన్ను తీసుకెళ్తే చూస్తారా? ఏదో పాయింట్ ఆఫ్ ఫేమస్ అవ్వాలి అన్న. టాలెంట్ ఉంటే ఎవరైనా చేయగలరు అన్న. ఇప్పుడు నన్ను పంపించినా నేను చేస్తా. బయట టాలెంట్ చూసి లోపలికి తీసుకెళ్తారు కానీ లోపల టాలెంట్ చూసి బయటకి తీసుకెళ్తారు. బరలేకపోతే మంచిదే అన్న. చేయగలుగుతా బర్లక్క గారు కొంచెం ఆమె పద్ధతి నాకు నచ్చింది కాబట్టి ఆమెను తీసుకెళ్ళటం మంచిది. ఎందుకంటే ఆమె దేశానికి ఏదో ఒకటి చేసిద్ది. అలాంటి దేశానికే చేసిద్ది. ఎందుకంటే ఆమెలో ఉన్న నిజాయితీ తెలిసిపోతుంది అన్న. అది ఎలా ఉంటుంది మరి? ఎందుకు ఓడిపోయింది లాస్ట్ టైం? ఏమో మరి, అది మనీ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఎవరైనా తొక్కేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. ఎన్నికల్లోనే గెలవలేదు, బిగ్ బాస్లో గెలిచిద్దని నమ్మకం ఉందా బర్లక్క? బిగ్ బాస్ గెలిచిద్దని చెప్పలేను కానీ సెకండ్ స్టేజ్కైనా వెళ్తుందని నా గ్యారంటీ. ఓకే. ఇన్స్టాగ్రామ్లో కొంచెం రీల్స్ చూస్తుంటావు నువ్వు? చూస్తాను. అందులో ఆమె దావత్ ఒక ఎపిసోడ్ రీతు చౌదరి వచ్చింది. హాట్ ఉంటుంది కదా, సో ఆమె ఇందులో వెళ్తుందని టాక్ నడుస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెళ్తుంది ఆమె కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆమె కొంచెం ఫేమసే కదా. కొద్దిగా ఫేమస్. వెళ్తుంది కన్ఫామ్గా వెళ్తుంది. ఆమె వెళ్తుంది. ఆమె కూడా ఇంకొక ఆమె ముక్కు పెద్దగా ఉంటుంది, విష్ణుప్రియ గారు. సో ఆమె కూడా వెళ్తుంది. విష్ణుప్రియ గారు ఎప్పుడు నుంచో ఫేమస్ కాబట్టి ఆమె కూడా వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వెళ్తారు. నమస్తే బ్రో. నమస్తే అన్న. మీ పేరు? రాఘవేంద్ర. సో రాఘవేంద్ర గారు, ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా నాగార్జున గారిది. సో ఎలా అనిపించింది బిగ్ బాస్ 8 ప్రోమో? బాగుందన్న, చాలా. ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదన్న. బాగుందన్న. ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మరి? ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదని కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. ఈసారి ఫుల్ ఫన్ ఉంటుంది అనుకుంటున్నా. సో అంటే నాగార్జున గారి లుక్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి మరి? సూపర్ అన్న, సూపర్, చాలా బాగున్నాయి. సో ఆ సాంగ్ తోటి ఎలివేట్ చేయడము బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతుంది అన్నట్టు ఇండైరెక్ట్గా చూపించారు కదా. సో మీకు చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. ఎందుకంటే ఇది వరకు ఉన్న సీజన్ కంటే ఇది ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో తేజస్విని గారు వస్తున్నారు. సో మన అమర్దీప్ గారి భార్య. సో మరి లాస్ట్ టైం అమర్దీప్ గారు రన్నర్ అప్. సో ఈసారి ఆవిడైనా టైటిల్ కొట్టుకునే వెళ్తుంది అనుకుంటున్నారా? ఉంటుందన్న, కొట్టే ఛాన్స్ చాలా ఉంది ఎక్కువ. ఎందుకంటే పోయినసారి అమర్దీప్ చాలా దగ్గరకు వచ్చి పోయింది కదా, ఈసారి కష్ట ఆమెకు ఉంటుందన్న. సో బర్రెలెక్క గినంగా వస్తుంది బిగ్ బాస్ హౌస్లో. సో ఎలా ఉండబోతుంది మరి బర్రెలెక్క వస్తే? అంటే ఆమె పాలిటిక్స్లో కూడా చాలా లీడ్కి వెళ్ళింది, చాలా దూరం వెళ్ళింది. సో దీంట్లో కూడా బాగా వస్తుందని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు రీతు చౌదరి తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్లో చిన్న డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు చేసేసారు అమ్మాయి. సో వస్తే మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఈసారి అన్ని సీజన్లో లేడీస్ ఎక్కువ ఉన్నారా, సో ఫన్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే. రీతు చౌదరిని చూసి మరి యువకులు ఎలా ఉంటారు అనుకుంటున్నారు? అంటే అందరికి తెలిసిందే కదా, అంత ఎంటర్టైన్మెంట్ బాగా ఫీల్ అవుతారు. సో ఈసారి హోస్టింగ్ అంటే రీసెంట్గా యాంకర్గా చేయడం బాగా హిట్ అయింది షో దావత్. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందన్న.
సో రితు చౌదరి వస్తే మీరు ఎంజాయ్ చేస్తారన్న పక్కా అన్న చేస్తాం అన్న. కూడా ఇంకొక ఆమె ఉంటుంది విష్ణుప్రియ ఓకే అన్న, బాగుందన్న. ఆమె కూడా వస్తుంది. ఎలా feel అవుతారు? ఆమె ఇద్దరు ఉంటే ఇంకా ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా రచ్చ లేపుతారు అలా. ఇదివరకే వాళ్ళ రియాలిటీ షోలో బాగా చేశారు కాబట్టి దీంట్లో కూడా బాగా చేస్తారని అనుకుంటున్నాను. బాగా చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, అంటే నాగార్జున గారు లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి అన్న, చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఓకే, నేత్ర అనే అమ్మాయి తెలుసు కదా, భారతి ఫామ్. సో ఆ అమ్మాయి వస్తుంది బిగ్ బాస్ హౌస్ లో, మరి నిజమైన రైతు. సో లాస్ట్ టైం రైతు బిడ్డ అని ఒకటి మోసం చేసిండు మా. సో ఇప్పుడు ఈయన ఏం చేయబోతున్నాడు అనుకోవచ్చు? ఈమె నిజాయితీగా రైతు, మరి సపోర్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మా సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అన్న, ఆమెకే సపోర్ట్ చేస్తారు. ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ 100% ఉంటుంది అన్న. ఓకే, ప్రతిసారి ప్రోమోలు చాలా నార్మల్గా ఉంటాయి కదా, ఈసారి ఒక కమెడియన్ సత్యతో చేస్తున్నారు. సో ఎలా అనిపించింది? సత్య కామెడీ ఎలా అనిపించింది ప్రోమోలో? అంటే ఇదివరకు వచ్చిన ప్రోమో కంటే ఇప్పుడు బాగున్నాయి అన్న. ఇది కొత్తగా చాలా బాగా అనిపించింది అన్న. ప్రోమో అంటే ఒకసారి కట్ చేస్తారు, నెక్స్ట్ సార్ కూడా సత్యం తీసుకొచ్చారు రెండో ప్రోమోకి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా ప్రోమోలు ఉంటాయి అనుకుంటున్నారు ఈయనతో? ఉంటాయి అనుకుంటున్నాం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బాగుందన్న. సో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. సత్య కూడా నీకు ఆ ఫ్లోర్లో ఉంటే హ్యాపీ ఫీల్ అవుతావా? కామెడీ బాగుంటుంది కదా అతను. చాలా బాగుంటుంది అన్న, ఉంటే చాలా మేలు అనుకుంటాను నేను కూడా. ఓవరాల్ గా బిగ్ బాస్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈసారి? ఈసారి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. పోయిన సీజన్ కంటే ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది.